कृष्ण माधव माधव कृष्ण कृष्ण माधव साई हरे कृष्ण माधव साई हरे वृंदावन संचारी श्याम गोपाल वृंदावन संचारी श्याम गोपाल जय मधुसूदन जय नंदलाला जय मधुसूदन जय नंदलाला झूलन झूले मेरे साई नंदलाला झूलन झूले मेरे साई नंदलाला कृष्ण माधव माधव कृष्ण। ओम श्री साई राम। ఇది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రశాంతి నిలయంలో ఉన్నటువంటి కిచెన్. ఇది ఒక రోజుకి సుమారుగా 50 నుంచి 60 వేల మంది వరకు కూడా ఇక్కడ వంట, మరి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, మధ్యలో స్నాక్స్, అలాగే లంచ్ అండ్ డిన్నర్ ఇదంతా కూడా ఈ కిచెన్లో జరుగుతుందండి. ఇంత పెద్ద వ్యవస్థను నెలకొల్పినటువంటి బాబావారికి మనం పూర్తి స్థాయిలో భక్తితో ధన్యవాదం తెలుపుకుంటూ, వారు ఏర్పరిచిపోయినటువంటి ఈ యావత్ ఆస్తి ప్రజల కోసం మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మరి ఒక షిఫ్ట్కి వచ్చి 10 రోజులు సేవా కార్యక్రమానికి 1350 మంది పనిచేస్తారండి. మళ్ళీ 10 రోజులకి మళ్ళీ కొత్తగా 1350 మంది వస్తుంటారు, లేడీస్ జెంట్స్ కలిపి. ఈ విధంగా రేయింబవళ్ళు 1300 మంది కష్టపడితే ఆ వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పడటానికి కారణమవుతుంది. కాబట్టి సేవాదళ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో చూడండి. ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకుని, ఎవరి సేవలు వాళ్ళు చేస్తూ ఎంతో ఆనందంగా భగవంతుడి సేవ చేసుకుంటూ భక్తులకి వడ్డించేటటువంటి కార్యక్రమమే ఈ కిచెన్. ఇదే మెయిన్ బేస్. ఎవరైతే ఫస్ట్ టైము ఆ సెకండ్ టైం వచ్చిన వాళ్ళు కిచెన్లో కనుక వర్క్ చేయటం కనుక చేస్తే ఇక మీరు ఏ సెక్టార్లో అయినా పనిచేయచ్చు. ఇక్కడ సెక్యూరిటీ సెక్టార్, అట్లాగే ప్రశాంతి నిలయం సేవలు, హాస్పిటల్ సేవలు, ఇలా అనేక రకాలైనటువంటి సేవలు ఉంటాయండి. అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నీ ముఖ్యమే, కిచెన్ మాత్రం తెల్లవారుజామున 3 గంటలకల్లా వస్తే కానీ ఉదయం 6 బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ, ఇవాళ ఇలా ఇడ్లీలు, ఒక్క దెబ్బకి 1200 ఇడ్లీలు దిగుతాయండి. అంటే వెయిట్ వేసిన దగ్గర నుంచి పావు గంట 20 నిమిషాల్లో 1200 ఇడ్లీలు దిగుతాయి. నార్మల్ డేస్లో అయితే రోజుకి 3000 4000 ఇడ్లీలు. ఇడ్లీలతో పాటు ఉప్మాతో పాటు దోశ, ఒక్కో రోజున వడ, అదే గారి అంటాం కదా, అట్లా కనీసం 2 టిఫిన్స్ మనకి అందుబాటులో ఉంటాయండి. ఈ సేవాదారులు మాత్రం ముఖ్యంగా 3 గంటలకు రావాల్సి ఉంటుంది, వస్తే కానీ ఇడ్లీ తయారవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి కిచెన్లో నన్ను గ్రూప్ లీడర్గా స్వామి ఎన్నుకుంటాం అనేటటువంటిది అది స్వామివారి సెలక్షనే కానీ నేను ఎన్నుకున్నది కాదు. సాయిరామ్. మరొక వీడియోలో కలుద్దాం. జై సాయిరామ్.